WPL 2026 సీజన్లో ఆడిన 2 మ్యాచ్లు 2 గెలిచి సూపర్ ఫామ్లో ఉన్న గుజరాత్ జైంట్స్ 50 రన్స్ తేడాతో ఢిల్లీని మట్టి కరిపించి ఊపు మీదున్న ముంబైతో మంగళవారం ఫైట్కి రెడీ అవుతుంది. 2 టఫ్ టీమ్స్ కావడంతో మ్యాచ్ డెఫినెట్గా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. గుజరాత్ టీంలో సోఫీ డివైన్ ఫుల్ ఫామ్లో ఉంటే కెప్టెన్ యాష్లీ గార్డ్నర్ కూడా బౌండరీలతో అదరగొడుతుంది. వీళ్ళిద్దరికీ తోడు జార్జియా వారెహం, అనుష్క శర్మ కూడా బ్యాటింగ్లో అదరగొడితే గుజరాత్ భారీ స్కోర్ చేయడం పక్కా. అయితే బౌలింగ్లో మాత్రం గుజరాత్ అంత బలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. సోఫీ డివైన్ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చేస్తోంది. ఈ బౌలింగ్ మైనస్ వల్లే ఢిల్లీతో మ్యాచ్లో ఆఖరి వరకు పోరాడాల్సి వచ్చింది గుజరాత్ టీం. అయితే ఢిల్లీతో మ్యాచ్లో సోఫీ వేసిన ఆఖరి ఓవర్ WPL చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓవర్. ఆ ఓవర్తో సోఫీ బౌలింగ్లో కూడా ఫామ్లోకి వచ్చింది. అయితే ఆమెకి సపోర్ట్ ఇచ్చే ఇంకో స్ట్రాంగ్ బౌలర్ గుజరాత్లో లేరు. సో ఈ వీక్ బౌలింగే ముంబైతో కూడా గుజరాత్కి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. హర్మన్ టీంకి ఓపెనింగ్ పేరు పెద్ద మైనస్గా మారింది. ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా ఓపెనర్స్ ఇద్దరూ పెద్దగా పరుగులు చేసింది లేదు. ఆ తర్వాత నాట్స్గర్ బ్రెంట్, హర్మన్ ప్రీత్ కౌర్, నికోలా క్యారే, సజనా పైనే ఎక్కువగా డిపెండ్ కావాల్సి వస్తుంది. వీళ్ళు ఫెయిల్ అయితే బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్ అయిపోతుంది. ఇదే ముంబైలో పెద్ద మైనస్ పాయింట్. అయితే బౌలింగ్లో మాత్రం ముంబై గుజరాత్ కంటే చాలా బలంగా ఉంది. అమేలియా కేర్, బ్రంట్, నికోలా క్యారే ఇలా ఎంఐ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మ్యాచ్ కంప్లీట్గా గుజరాత్ బ్యాటింగ్కి, ముంబై బౌలింగ్కి మధ్య జరగబోతున్న ఫైట్ అన్నమాట. అయితే ఒక పక్క 2 టీమ్స్ బలంగా ఉన్నాయి, టఫ్ ఫైట్ ఉంటుంది అని చెబుతున్నా ఈ 2 టీమ్స్ హెడ్ టు హెడ్ హిస్టరీ చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే T20 క్రికెట్లో ఏ టీం ఎప్పుడు గెలుస్తుందో తెలియదు. కానీ ఆడిన ప్రతిసారి ఒకే టీం చేతిలో ఓడిపోవడం అంటే అంతకంటే అవమానం ఉంటుందా? కానీ గుజరాత్ అలాంటి అవమానాన్ని 3 ఏళ్లుగా భరిస్తూనే ఉంది. WPL చరిత్రలో గుజరాత్ ముంబై 7 సార్లు తలపడితే 7 సార్లు ముంబైయే గెలిచింది. గుజరాత్ ఒక్క మ్యాచ్ కూడా ఇప్పటి వరకు ముంబైపై గెలవలేదు. అందుకే ఈసారి ఎలాగైనా గెలిచి పాత లెక్కలన్నీ సరిచేయాలని పట్టుదలగా ఉంది గుజరాత్ టీం. మరి ఈసారైనా ఆ టీం ఆ పగ తీర్చుకుంటుందా, లెక్క సరిచేస్తుందా అన్నది చూడాలి.